రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా రామారావు కూతురిగా, అలాగే ఇప్పుడు ఎవరైతే రేపు ముఖ్యమంత్రి అని చెప్పేసారో వాళ్ళకి సంబంధించినటువంటి భార్య వారి అక్క, వారికి టఫ్ ఉందంటారు అక్కడ. అంత కేక్ వాక్ ఏం కాదు. పార్లమెంట్లోని స్థానాలు సార్ ఎన్ని గెలవచ్చు అలయన్స్? అలయన్స్ అంటే గోపాలపురం ఒకటి టఫ్ అవుతుందండి. నిడదవోలు టఫ్ అయిన పాజిటివ్ వచ్చింది. కొవ్వూరు ఆయన వెంకటేశ్వర గెలుస్తారంటున్నారు. అనపర్తి అనేది చెప్పలేమండి. రాజమండ్రి టౌన్ కొంచెం టఫ్గా ఉంది, రూరల్లో పాజిటివ్గా ఉంది, రాజనగరం కొంచెం మంచి. బుచ్చయ్య చౌదరి గారి పరిస్థితి, బుచ్చయ్య చౌదరి గారు నాకు తెలిసింది రాష్ట్ర రాజకీయాల్లో 1983లో నెగ్గిన వ్యక్తుల్లో, అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు నెగ్గారు 78లో, నాకు తెలిసి పతివన్నాసనంగా లేరు కానీ 83లో నెగ్గిన వ్యక్తుల్లో ఆయన ఒక్కడే ఉంటారేమో. 83 అసెంబ్లీ చూసిన వ్యక్తుల్లో ఆయన ఒక్కడే రాజకీయాలు ఉంటారు. సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన, కానీ ఆయన స్వతంత్ర వ్యక్తిత్వం. ఆయన పూర్వం లోకేష్ గారికి దానికి కూడా అథారిటేటివ్ స్టైల్ నచ్చని వ్యక్తి, ప్రజలకు తిరిగే వ్యక్తి. ఆయన వస్తే నెగ్గొచ్చని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు అంత ఈజీ కాదు, నెగ్గుతారండి. ఆయన అడ్వాంటేజ్ ఉంది. కందులు దుర్గేష్ గారు కూడా కోఆపరేట్ చేశారని, అది కాన్స్టిట్యున్సీ 40,000 ఒకటి పైన వచ్చినాయి. ఎక్కడండి? జనసేనకి రూరల్లో. ఆ గ్రామంలోనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ కాతేరే గ్రామంలో వార్డు మెంబర్గా పోటీ చేస్తే 7 ఓట్లు వచ్చినాయి అంట. మీకు ఆయన ఎప్పుడు కూడా సారాయి తక్కువ ధరలకు ఇవ్వాలి, అంటే లిక్కరు చీప్ లిక్కరు తక్కువ ధరకు సారాయికి ఇవ్వాలి, ఉప్పు చేపలు చాలా ఫేమస్ గా ఉద్యమాలు చేశారంట. ఆయన పేరు బీజేపీకి అధ్యక్షుడు కూడా చేశారు ఇంతకుముందు. సారాయి కోసం గౌరవనీయులు సోము వీర్రాజు గారు కూడా అదే కాన్స్టిట్యున్సీ. ఆయన మనస్ఫూర్తిగా వ్యతిరేకించారా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది. అయినా సరే ఆయన ప్రభావం ఉంటుంది. ప్రజల పక్కన పెడితే మీరు ఆ ప్రాంతం తిరిగి వచ్చారు కదా, వారు వ్యతిరేకించారా సహకరించారా కూటమికి? వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో ఆయన తెలియట్లేదు నాకు. బీజేపీలో వీధి సైడ్ నాయకులు కూడా పాపం ఆ మోడీ గారిని భుజాల మీద ఎత్తుకున్నారు. ఈయన పొల్ల నోటితో మాట్లాడుతున్న విక్రిస్తున్నారో తెలియట్లేదు. నేను ఎక్కడున్నారో తెలియదు. నేను బహుశా నాకు ఉండే ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఎందుకు ఉంటారండి? ఆయన ఉండే ఉంటారు పెద్దలు. ఆయన సంగతి పక్కన పెడదాం. సరే, కమింగ్ బ్యాక్, ప్లీజ్ మూవ్ ఆన్. కాస్త ఈ ఎర్రమరెడ్డి గారి కూతురు భవానీ రెడ్డి గారిని తప్పించి ఆయన శ్రీనివాస్ గారికి, ఆ శ్రీనివాస్ గారిని వాళ్ళ ఫాదర్ని మొన్న అరెస్ట్ చేశారు, ఇబ్బంది పెట్టారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. కానీ ఆయన పోటీని ఎదుర్కొంటున్నారు ఇక్కడ. భరత్ గారు కొంత వర్క్ చేశారని నోట్లో కప్పుకున్న ఆయన ఎక్కువ మాట్లాడొచ్చాము. కానీ ఆదిరెడ్డి భవన్ గారు అయితే కేక్ వాకండి వాడికి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి అంత ఈజీ కాదు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అంత ఈజీ కనపట్లేదు. సో భరత్ గారికి ఎడ్జ్ ఉందంటారు. ఎడ్జెంట్లో అంత ఈజీగా కనపట్లేదు. టఫ్ కాంపిటీషన్. ఓవరాల్ ఎన్ని సీట్లలో గెలవచ్చు అంటారు సార్ తూర్పుగోదావరి జిల్లాలో? తూర్పుగోదావరి జిల్లా 19 సీట్లలో చెప్పాను కదా, లోయెస్ట్ 2 సీట్లు కూడా వచ్చిన ఆశ్చర్యపడదు. వే ఉన్నప్పుడు హైయెస్ట్ 6-7 సీట్లకి వెళ్ళాం. అలాగే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 లేదా 6 సీట్లు, మాక్సిమం 6 సీట్లు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 15 సీట్లు ఉన్నాయి. పోలవరంలో కలెక్టర్ బాబు గారు గట్టిగా ప్రయత్నించాడు. ఆయనకు హోల్డ్ ఉందండి ఆ కాన్స్టిట్యున్సీలో. అందువల్ల అక్కడ అయినా సరే టఫ్. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఉంది. ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గారు ఇంతకుముందు ఎమ్మెల్యే చేశారు. ఆయన అవుట్లెట్ గా రాజుగారు సహకరించారని చెప్తున్నారు. కానీ అక్కడ టఫ్ కాంపిటీషన్. రాజుగారు అంటే రఘురామకృష్ణరాజు గారు కాదండి. ఆయన కోడిపందాల్లో ఫేమస్. రఘురామకృష్ణరాజు గారిని కోడిపందాల కోసం చాలాసార్లు కోట్లు వెళ్ళారు. ఇప్పుడు సమ్మె కథను కూడా కోసం చేశారు. ఎక్కువ ఢిల్లీలో ఉన్నారు కదా చాలా కాలంగా. ఆయన గురించి మాట్లాడలా. జనసేన అభ్యర్థి ఉంగుటూరు రాజు గారు పోటీ చేశారు. ఆయన మీదేమో వాసుబాబు గారిని, ఉప్పాల హేమసుందర గణపతి గారు, యేసుబాబు గారు అంటారు, వాళ్ళ అబ్బాయి వాసుబాబు. ఆయన కూడా వెరీ మంచి పర్సనాలిటీ. మంచి అంటే దుర్మార్గంగా ఏం లేదండి. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి అక్కడ ఒకటి, గోపాలపురం ఒకటి, 3 కాన్స్టిట్యున్సీస్ అయితే ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంది. దెందులూరు కాన్స్టిట్యున్సీ టఫ్ ఫైట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పొన్నేశ్వర్ గారు గొడవలు అది అయింది. అదొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఇస్తుంది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం అక్కడ కూడా 2 కాన్స్టిట్యున్సీ నుంచి 4 కాన్స్టిట్యున్సీస్ వచ్చాయి. ఒకటి అది లేకపోయినా వరద గోదావరి వస్తే ఒకటి వచ్చినా రావచ్చు. గోదావరి జిల్లా వరద గోదావరి. 2019 ఫలితాలు మళ్ళీ 14 ఫలితాలు 2 సీట్లు రివర్స్ అంతే కదా. అక్కడ 2 సీట్లు వచ్చినాయి కదండి. 14 రిపీట్ అవుతుంది సార్. చాలా మంది బేసిక్ గా అంటే విశ్లేషకులు కానీ పార్టీ అలయన్స్ పార్టీ 2014 సేమ్ 105 మనం మాట్లాడుకున్న తర్వాత మా జిల్లాలో మాత్రం మీ 2 జిల్లాలు కూడా 2014 ఏ ఫలితాలు వచ్చాయో రేపు 24లో ఆ ఫలితాలు రావచ్చు అనుకుంటాను. ఈ ఏదైతే నేను ఇందాక చెప్పినటువంటి కులం బేసిక్ గా మాట్లాడుతా ఉన్నారు. తర్వాత ఈసారి గిరిజన కానీ 2 జిల్లాలో ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. జనసేన ఓటు టీడీపీకి,
దాదాపు 75%. టీడీపీ ఓటు జనసేన కూడా 70% కామన్ ఎనిమి జగన్ గారు ఉండాలా లేదా అని మీద ఎన్నికలు చేశారు వాళ్ళ. జగన్ గారు ఉండాలా వద్దా దాని మీద ఎన్నికలు. క్యాండిడేట్ ఎవరైనా చూడలేదు ఎక్కువ మంది. దెందులూరు పరిస్థితి ఏంటి సార్? ఎందుకు టఫ్గానే ఉందండి. పురమేశ్వర్ గారు చేసిన దానివల్ల, ఇంకొకరు చేసిన దానివల్ల పాపం పవన్ కళ్యాణ్ గారు అన్ని తిట్టి వచ్చినా సపోర్ట్ చేసేదానికి వచ్చినా సరే బికాస్ ఆఫ్ మీకు చెప్పే కదా కత్తి యుద్ధం కలమని. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం పనికి రావట్లేదు అంటారు. యుద్ధం కలమన్నారు. యుద్ధంగా అవతరాలు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఎవరు అబ్బాయి చౌదరి గారు ఈయన కత్తి ఇచ్చి నువ్వు వరల పెట్టవా, నువ్వు కాదు ఆర్మీ కొత్త నింపుతాం, వేరే దేశం తీసుకొస్తానంటారు. మరి రెండోసారి యుద్ధం మమ్మల్ని వాగా నువ్వు కాదు ఇంకే యుద్ధం చేస్తాడు మనిషి. కానీ టఫ్ గా యుద్ధం చేశాడు. అతను ఫైటర్ అండి. సరే సంఘంలో ఉంటాడు అబ్బాయి గారు. ఈయన ఈజ్ ఏ బోర్న్ ఫైటర్ లాగా ఫైట్ చేస్తాడు. ప్రజాస్వామ్యం మీరు ఇంటికి వెళ్తే 100 మంది ఫోన్ చేస్తున్నాడు. ఎవరైనా కాదు, ఏ పార్టీ వచ్చినా సరే కొంత అలా ఉంటాడు ఎక్కువ. కానీ ఆ దౌర్జన్యకాండ ఎంఆర్ఓ గారి మీద దౌర్జన్యకాండతో ఫేమస్ అయ్యాడు ఆయన. అంతకుముందు వెళ్ళి మంత్రినే కూర్చున్నాడండి. రాజశేఖర్ గారు మంత్రులు అందరూ కలిసి సభలో కూర్చుంటే ఒట్టి వస్తుంది వేసేసాడు.